తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తులు తగ్గాయా? గడువులోగా లక్ష్యాన్ని చేరుకునే దరఖాస్తులు వస్తాయా? టెండర్ దరఖాస్తు ఫీజు పెంచడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదా? ఎన్నికల టైంలో మద్యం షాపుల దరఖాస్తులు తగ్గితే ప్రభుత్వం ఆదాయం తగ్గుతుందా? తెలంగాణలోని 2620 మద్యం షాపుల లైసెన్స్ కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటివరకు వ్యాపారుల నుంచి ఆశించినంత మేర దరఖాస్తులు రాలేదని తెలుస్తోంది. గతంలో దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలుండేది. ఈసారి 3 లక్షల రూపాయలకు పెంచారు. దీంతో మద్యం వ్యాపారులు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ మాత్రం దరఖాస్తులు గడువులోగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. ఇక ఇప్పటికే కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో మద్యం షాపుల కోసం వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో దరఖాస్తులను వేయటానికి మిగతా రాష్ట్రాల ఔత్సాహిక వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిసింది. ఈ నెల 18న దరఖాస్తులకు చివరి తేదీ కాగా 23న డ్రా పద్ధతిలో షాపుల్ని కేటాయిస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే పలువురు ఔత్సాహికులు A4 మద్యం షాపుల కోసం దరఖాస్తు చేయడానికి డీడీలను సైతం తీసుకున్నట్టుగా తెలిసింది. మరోవైపు వేరే రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులతో కలిసి సిండికేట్గా దరఖాస్తులను వేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు తమ లైసెన్సులను వెనక్కిచ్చేస్తామని అక్కడి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తమకు సరిపోవటం లేదని అక్కడి మద్యం వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు కూడా తెలంగాణలో A4 మద్యం షాపులకు టెండర్లు వేయటానికి భారీ ఎత్తున సమాయత్తమవుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో వారు ఈ టెండర్స్ను వేసే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉండగా ఆ షాపుల్ని దక్కించుకోవటానికి ఆశావహులు పోటీ పడుతున్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానికేతరులు మద్యం షాపుల కోసం టెండర్స్ వేయొద్దని పేర్కొనటం, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే షాపుల్ని తెరిచి ఉంచాలని ఎమ్మెల్యే ఆదేశించటాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఖండించారు.